మీ అందరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది వాక్యం. ఒకసారి యేసు ప్రభు వారు ఓ పట్టణానికి వచ్చినప్పుడు తన శిష్యులను అడుగుతున్నాడు, వాళ్ళందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారని శిష్యులను అడిగాడు. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ నా గురించి, ఈ పట్టణంలో ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు అక్కడ కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారయ్యా, మీరు బాప్తిసాలు ఇస్తున్నారు కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారు, కొందరైతే మీరు ఏలియా అనుకుంటున్నారయ్యా అన్నారు. ఇంకొంతమంది మిమ్మల్ని ఇర్మియా అనుకుంటున్నారు, ఇర్మియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు, అయితే మీరు ఇర్మియా అని మిమ్మల్ని అనుకుంటున్నారయ్యా. ఇంకా కొంతమంది అయితే ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయి ఉండొచ్చు యేసు ప్రభు అని అనుకుంటున్నారు. చూడండి, ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు ప్రవక్త అని, లేదంటే వాళ్ళకి తెలిసిన విధంగా యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు వారు వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, నీవైతే నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగినప్పుడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను అనుకుంటున్నాను అని సీమోను పేతురు అన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు సీమోనుతోటి, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఇది బయలుపరిస్తే నీకు తెలిసింది తప్ప అది నీ అంతటి నీకు తెలిసింది కాదు అని చెప్పి యేసు ప్రభు అక్కడ అంటం జరిగింది. చూడండి, ఈ దినాల్లో దేవుని మందిరంలో దేవుని గురించి తెలుసుకోవాలని ప్రార్థన చేసి ఆసక్తి కలిగి దేవుణ్ణి వెతికి ఇంకా దేవుని గురించి అన్నీ తెలుసుకోవటం, దేవుని మర్మాలు, దేవుని దర్శనాలు చూడటం, దేవుని సన్నిధిలో గొప్పగా మరి ఇంకా వరాలు పొందుకోవటం, దేవుని కొరకు ఇంకా ప్రార్థనా జీవితం కలిగి దేవుని వెతికేవారుగా ఉండాలి. అంత సమయం ఇస్తున్నారు. చాలామందికి సమయం ఉండలేదండి, ప్రార్థనకు సమయం ఉంటలా, భక్తి చేయడానికి సమయం ఉంటలా, దేవుని మందిరానికి వస్తానికి సమయం ఉంటలా, అన్నిటికీ సమయం ఉంటుంది నీ జీవితంలో, దేవునికే సమయం ఇవ్వట్లా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి సమయం ఇస్తాడో, చూడండి, సీమోనికే దేవుడు బయలుపరిచాడంట, ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అని నేను అనుకుంటున్నానంటే ఇది నువ్వు అనుకోవటం కాదు, పరలోకంలో నా తండ్రి నీకు ఇది బయలుపరిచాడు అని చెప్పి యేసు ప్రభు వారు అక్కడ అంటం జరిగింది. ఈరోజు కూడా దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావా? దేవునికి నీకు సంబంధం ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడా? దేవునితో సమాధానం కలిగి ఉన్నావా? గంటల దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ధన్యుడువు. దేవుడు నీకు అన్నీ బయలుపరుస్తున్నాడా? నువ్వు ధన్యుడువు. కొంతమందికి రాబోయేవి కూడా ముందుగా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడండి. ఎందుకు? వీళ్ళు దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి దేవుడు రాబోయేవి కూడా తెలియపరుస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు ఈ అబ్రహాం గురించి, అబ్రహాంతో ఏమన్నాడు, పలానా పట్టణం నాశనం చేయబోతున్నానని చెప్పాడు. అబ్రహాం నా స్నేహితుడని దేవుడు ఒకసారి చెప్పడం జరిగింది. అక్కడ జరగబోయే సంగతి ముందుగా అబ్రహాంకి చెప్పాడు దేవుడు. అలానే ప్రార్థన చేసే వ్యక్తులు, ఎక్కువ దేవుల్లో గడిపే వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు, జరగబోయే బయలుపరుస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి సమయం ఇవ్వండి. చూడండి, కొంతమంది ఉద్యోగానికి ఇచ్చిన సమయం దేవుడికి ఇవ్వరండి. ఫంక్షన్లప్పుడు సెలవులు పెట్టుకుంటారు, లోక సంబంధమైన వాటికి సెలవులు పెట్టుకుంటారు, మీటింగ్లప్పుడు ఉద్యోగం చేస్తుంటారు. ఇది క్రమమైన పద్ధతి అయితే కాదు. కొంతమంది అలా కాదు, వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇవ్వరు. కానీ దేవుని సంఘంలో మీటింగ్లన్నా, దేవునికి ఒక గొప్ప ప్రత్యేకమైన కూడికలో దేవుని విషయమే జరుగుతున్నప్పుడు వాటికి సెలవు పెట్టుకొని భక్తిలో కొనసాగేవాళ్ళు లేకపోలేదు. కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవుని సంఘంలో క్రమంగా ఉండాలి, భక్తిలో క్రమంగా ఉండాలి. అందరూ ఏదేదో అనుకుంటారు, సంఘంలో అందరూ భక్తి కలిగే ఉంటారు లేదా అందరూ భక్తిహీనులుగా ఉంటారని కాదు. ఎవరు ఎలా అన్నా అనుకోని, చూడండి, ఒక మాట ఉంటుంది, ఎవరినన్నా సేవించుకొని నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాం. దావీదు ఏమంటున్నాడు, నేను నా కుటుంబం నిత్యం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాం అంటున్నాడు.
ఎవరు ఎలాగన్నా ఉన్నాయి, నేను భక్తిలో స్థిరంగా ఉంటాను, నేను ప్రార్థనలో స్థిరంగా ఉంటాను, దేవుడికి నేను మొదటి స్థానం ఇస్తాను, దేవుని సేవకులు చెప్పింది నేను వింటాను, దేవుడు చెప్పింది నేను వింటాను, నేను దేవుని మాటకు లోపడతాను, ఎవరు పరిచర్య చేసినా చెప్పి నేను చేస్తాను దేవుని పరిచర్య అని నీవు దేవునికి కనెక్ట్ అయ్యే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి అందరూ ఏదేదో అనుకున్నారు, కానీ సీమోను ఏమనుకున్నాడు? దేవుడు అన్నాడు, సీమోను బరియోనా, పరలోకమున్న నా తండ్రి నీకు బయలుపరిచారు అంటున్నాడు. కాబట్టి నీ భక్తి నువ్వు కాపాడుకోవాలి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.